వచ్చి నా దగ్గర నమ్రుడవై దీనుడవై మోకరిల్లి అయ్యా అని నా మాట కోసం ఎదురు చూస్తున్నావు, నా మాటను విశ్వసిస్తున్నావు, నా మాటను నీవు విధేయుడు అవుతున్నావు కనుక నేను నీ మాటకు విధేయుడిని అవుతాను, నేను నీ మాటను వింటాను, నేను నీ మనవు కొరకు పరిగెత్తుకుంటూ వస్తాను. నీవేది అడిగితే, నువ్వు ఏది కావాలని అంటే దాన్ని నేను నీకు ఇస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. మహిమలో ఉన్న వారు పొందుకుంటారు అంటే కారణము వారు దేవునికి ఇష్టలుగా ఉన్నారు. మనమందరం మహిమలోనికి వచ్చాం. ఇదంతా మహిమతో నింపబడి ఉంది. ఈ మహిమలో ఉన్న నీవు ఇక్కడకు వచ్చి నువ్వు అవిధేయుడుగా ఉంటే, ఇక్కడికి వచ్చి నువ్వు చెవిలేని వాడువుగా ఉంటే, ఇక్కడికి వచ్చి నీవు విధేయుడుగా ఉండకపోతే, శాస్త్రులని పరిచయం యేసు ప్రభు గారు ఏమన్నాడు తెలుసా? వినుట మటుకు మీకు చెవులైతే ఉన్నవి కానీ